కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారండి. మా బాబుకి అంగం అనేది సైజు పెరగట్లేదు డాక్టర్ గారు, బీజాలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి అని ఎక్కువ మంది తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అండి, అంగం అనేది పుట్టిన తర్వాత నుంచి సైజ్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మార్పు ఎప్పుడు వస్తుందంటే ప్యూబర్టీ టైం అంటారు. అంటే 12-11 సంవత్సరాలు, అబ్బాయిలు అయితే 12-13 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ ప్యూబర్టీ అనేది. సో ఈ 13 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి మగ లక్షణాలు అనేవి మొదలవుతాయండి. సో ఈ 13-14 సంవత్సరాల తర్వాత అబ్బాయిల్లో హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అంటే మగతనానికి సంబంధించిన హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ మగతనానికి సంబంధించిన హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వాళ్ళ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఏంటి అంటే అంగం అనేది సైజు పెరుగుతూ ఉంటుంది. బీజాలు మీ దగ్గర ఉండే చర్మం అనేది కొంచెం డార్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ లో ఏంటంటే మీసాలు, గడ్డలు లాంటివి రావడం జరుగుతుంటుంది. సో అంగం ఎదగడం అనేది 13 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది అబ్బాయిల్లో. ఆ అంగం అనేది సైజు ఒక 20 ఇయర్స్ వరకు జరుగుతుంటుంది. ఈ సైజు 20 ఇయర్స్ తర్వాత అంగం అనేది సైజు పెరగడం ఆగిపోతుంటుంది. సో ఈ 12-13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో పిల్లల్లో కానీ ఏదైనా హార్మోన్స్ లో కానీ లోపము కానీ ఉంటే అంగం అనేది పూర్తిగా ఎదుగుదల అనేది జరగదు. అంగం అనేది పూర్తిగా ఎదుగుదల జరగకపోతే అది పర్మనెంట్ గా అలానే ఉండిపోతుంది. కాబట్టి ఆ టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అంగం అనేది ఎదుగుదల అయ్యేదానికి అవకాశాలు ఉంటున్నాయి. సో పేరెంట్స్ అనేవాళ్ళు అంటే పిల్లలకి తెలియదు కాబట్టి ఈ విషయాలు పేరెంట్స్ అనేవాళ్ళు గమనిస్తూ ఉండాలి. పిల్లలకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఇక్కడ చేసే తప్పు ఏంటంటే అండి, పేరెంట్స్ పిల్లలతో డిస్కస్ చేయరు, పిల్లలతో ఓపెన్గా మాట్లాడరు. మీరు మాట్లాడకపోతే స్కూల్లో టీచర్లు కూడా ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు దీని గురించి. ఎవరు చెప్పకపోతే వాళ్ళకి పిల్లలకి ఎలా తెలుస్తుంది?